నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన ప్రధాని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరిన మోదీ. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైన ఎన్డీఏ కూటమి. ఢిల్లీలో కీలక నేతలతో భేటీ అయిన ప్రధాని. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు. ఈ నెల 9న నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. సమిష్టి కృషితోనే విజయం సాధ్యమైందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మేటి సేవకులుగా ప్రజల మన్ననలు పొందుతామని స్పష్టీకరణ. వివరాలు చూద్దాం. ప్రపంచం మెచ్చిన నాయకునిగా వెలుగొందిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సార్వత్రిక ఎన్నికలలోనూ విజయం సాధించారు. తన రాజకీయ చతురతతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ గెలుపుతో మూడవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు మోదీ సిద్ధమయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ సరసన హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ రికార్డును సొంతం చేసుకోనున్నారు. తాజా ఫలితాలలో నరేంద్ర మోదీ వారణాసి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ముగ్గురు సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానుల వివరాలను పరిశీలిస్తే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 మధ్య 16 సంవత్సరాల 286 రోజులు సేవలందించారు. ఆ పదవిలో అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. అనంతరం నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ 1966 నుంచి 77 మరియు 1980 నుంచి 84 మధ్య పనిచేశారు. 4 పర్యాయాలు ప్రమాణ స్వీకారం చేసిన ఆమె 15 సంవత్సరాల 350 రోజులు పదవిలో ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ శకం ఆరంభం 2014 నుంచి ఆరంభమైంది. 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల 9 రోజులు ప్రధానిగా సేవలందించారు. ఇక మూడవసారి ఆ పీఠాన్ని అధిరోహించి మరో 5 ఏళ్లు కొనసాగనున్నారు. దీంతో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోదీ చెరగని ముద్ర వేసుకోనున్నారు. వరుసగా మూడవసారి కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని కలిశారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మంత్రివర్గ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించారు. వరుసగా మూడవసారి కేంద్రంలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కూటమి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు పాల్గొని కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంచభూతాల సంరక్షణలో పౌరులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. భారత భూమిని పర్యావరణమయం చేయడంలో యువత కీలక భూమిక వహించాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో తామ్ర మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో నేటి తరం అవగాహనతో మెలగాలని, పౌరులంతా పరిసరాల సంరక్షణలో జాగరూకత వహించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో 15 అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ గెజిట్ను విడుదల చేశారు. మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి బి శ్రీధర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భావితరాలను కాపాడేందుకు ప్రకృతిని రక్షిద్దామన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్పై అవగాహన పెంచుకోవాలన్నారు. మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. వర్షపు నీరు వృధా కాకుండా, భూమి కోతకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని సూచించారు. కాదు, ఫ్యూచర్ జనరేషన్కి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మనము వారికి బహుమతిగా అందించవలసినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు, అన్ని లెవెల్స్లో కూడా పొల్యూషన్ అంటే ఒక ఇండస్ట్రీనే కాదు, ప్లాస్టిక్ కూడా పొల్యూషనే, మనం వాడే బ్యాటరీ పొల్యూషనే, మనం వాడే వెహికల్ కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. మనందరం అనుకుంటాం ఏదో కెమికల్ ఇండస్ట్రీ కానీ, వేరే ఫార్మా ఇండస్ట్రీ కానీ, వేరే టెక్స్టైల్ ఇండస్ట్రీ మాత్రమే పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటారు. కాదు, మనందరము కూడా కారణం, మనం కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. సో ప్రతి నీటి బిందువు కానీ, ప్రతి వాయువు కానీ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. శాసనసభ్యునిగా తనకి 3వసారి విజయాన్ని అందించిన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన తనకి ప్రజలు అండగా నిలబడ్డారన్నారు. చరిత్ర మాట్లాడుకుందాం. ఒకే నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో 3. ఒకేసారి ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు 3. ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాదిరెడ్డి. ఆ యొక్క 3వ ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి. నెల్లూరు రూరల్ ప్రజల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ నిశ్శబ్ద విప్లవాన్ని సూచిస్తున్నాయని విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అన్నారు. ఎన్నికల పోలింగ్ ఫలితాలపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ పార్టీల మధ్య జరిగిన ఈ పోటీలో ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారన్నారు. కూటమికి అనూహ్య రీతిలో అధిక మెజారిటీ ఇచ్చారన్నారు. ప్రజా తీర్పుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను బాధ్యతతో నెరవేరుస్తామని పేర్కొన్నారు అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచం యావత్తు వార్తల్లో ఉన్న రాష్ట్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో
ఒక దశాబ్ద కాలం క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకమైన భూమికని పోషించింది. ఆ పరిస్థితి కాలచక్ర భ్రమణంలో భాగంగా మరోసారి తెలుగుదేశం పార్టీ ముంగిట ఈ బాధ్యత నిల్చొంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉండవల్లిలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నో విధాలుగా నష్టపోయిందని, ఈ నష్టాలను కష్టాలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సుస్పష్టంగా చెప్పిన సందర్భం. ఈ దిశలో భాగంగా ఈనాడు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించే పరిణామం, పరిస్థితి, అవకాశం మరోసారి వచ్చాయి. ఆ దిశగా ఆయన పాత్రికేయ సమావేశం పూర్తవగానే హుటాహుటీన కొత్త ఢిల్లీ సందేశాన్ని అందుకొని ఆయన కొత్త ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తాము ఏమి నిర్ణయం తీసుకుంటాము అనే విషయాన్ని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను తెలియజేస్తానని, ఇప్పటికిప్పటికే చెప్పలేనని, తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయని సుస్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫలితాలను చూస్తే సింగిల్ డిజిట్లోకి, ఒకే అంకెలోకి మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ, కూటమి కలిసి అధికారంలోకి రావడానికి సుస్పష్టమైన మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు ఈ నెల 9వ తేదీన జరగబోతున్నట్టుగా మనకి సాధికారమైన వార్తలు వస్తున్నాయి. కెమెరామెన్ సత్యాగ్రతో కలిసి దూరదర్శన్ న్యూస్ కోసం సీతారాంగరం, ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం నుంచి డాక్టర్ జి కొండలరావు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించారు. ఈ ఉత్సవానికి అమరావతిని వేదికగా నిశ్చయించారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి ఈ ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు. అలాగే బీజేపీ అగ్రనేతలను ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి పలు జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసింది. పలు చోట్ల భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన నేతలు సైతం ఈ ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఆ పార్టీ మొత్తం 16 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, గుడివాడను కంచుకోటగా చేసుకున్న కొడాలి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. 39 ఏళ్ల తరువాత మంగళగిరిలో టీడీపీ జయ కేతనాన్ని ఎగురవేసింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఓటమి చెందారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా ముగ్గురు ఓటమి చెందారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉమ్మడి జిల్లా చరిత్రలో వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 70,354,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో తొలి ఫలితం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్ల ఆధిక్యంతో మంత్రి చెల్లుబోయినపై విజయం సాధించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 15 స్థానాలను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఘోర పరాజయం చవిచూశారు. పాలకొల్లులో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ తరపున ఉండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నరసాపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,73,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏలూరు లోక్సభ స్థానంలో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ 1,81,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి మొత్తం 16 స్థానాలను టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 13 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో జనసేన పోటీ చేయగా అన్నింటిలోనూ కూటమి అభ్యర్థులు రికార్డు మెజారిటీతో గెలుపు సాధించారు. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ఓటమి చవిచూశారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమలో, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైకలూరులో బీజేపీ తరపున విజయం సాధించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో ఈసారి జనసేన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొలుసు పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణప్రసాద్ను విజయం వరించగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాస్ ఓటమి పాలయ్యారు. ఊహకు అందని విజయాన్ని రాష్ట్ర ప్రజలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల విజయ అనంతరం ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు జరిగాయి అన్నారు. అద్భుత ఫలితాలను అందుకున్నామన్నారు. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండడం సహజమని, ఎవరూ శాశ్వతం కాదన్నారు. దేశం, ప్రజాస్వామ్యం, ప్రజలు మాత్రమే శాశ్వతమన్నారు. సూపర్ 6 ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. ఇప్పుడు స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది, అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రానికి చీకటి రోజులు పోయాయని, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పవన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేస్తామన్నారు. ఉద్యోగులకు సిపిఎస్ విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతను భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను విజయం సాధించానని కానీ, డబ్బులు వచ్చినాయని కానీ, ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే. నాకు భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో, వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం ఇది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి
సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. వెలగపూడి సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలను తనిఖీలు చేశారు. ఉద్యోగులు ఉపయోగించిన పెన్ డ్రైవ్, డేటా హార్డ్ డ్రైవ్లను పరిశీలించారు. అలాగే మరోవైపు సచివాలయంలో మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రుల నేమ్ బోర్డులు తొలగింపు జరిగింది. మంత్రుల పేషీలలో ఉన్న ప్రభుత్వ సామగ్రిని చెక్లిస్ట్ ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు. ఐటీ కమ్యూనికేషన్కు సంబంధించిన సామగ్రినంతటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా చేసిన వారు కూడా ఉన్నారు. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా చేసిన యలమంచిలి సత్యనారాయణ, సుజనా చౌదరి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5గురు మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో గౌతు శిరీష, మామిడి గోవిందరావు, గొండు శంకర్, ఎన్ ఈశ్వరరావు తొలిసారి శాసనసభలో అడుగుపెడుతుండగా, విజయనగరం జిల్లాలో ఆర్వీఎస్ కేకే రంగారావు, కొండపల్లి శ్రీనివాసరావు, లోకం నాగమాధవి, అదితి గజపతిరాజు, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, గుమ్మడి సంధ్యారాణి, ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రేగం మత్స్యలింగం, ఎం విశ్వేశ్వరరాజు, మిరియాల శిరీష, విశాఖ జిల్లా నుంచి వంశీకృష్ణ యాదవ్, అనకాపల్లి జిల్లా నుంచి సుందరపు విజయ్ కుమార్, కాకినాడ జిల్లా నుంచి యనమల దివ్య, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పంతం నానాజీ తొలిసారి శాసనసభకు రానున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా నుంచి బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్, మద్దిపాటి వెంకటరాజు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బొమ్మిడి నాయకర్, రఘురామరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, ఏలూరు జిల్లా నుంచి పచ్చమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు, సొంగ రోషన్ కుమార్ తొలిసారి శాసనసభ్యుని సభలో అడుగుపెడుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, ఎన్టీఆర్ జిల్లా నుంచి కొలికపూడి శ్రీనివాస్, సుజనా చౌదరి, గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, బి రామాంజనేయులు, గల్లా మాధవి, మహ్మద్ నజీర్ చట్టసభలో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఇక పల్నాడు జిల్లా నుంచి భాష్యం ప్రవీణ్, చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్ల జిల్లా నుంచి వేగేసన నరేంద్ర కుమార్, ప్రకాశం జిల్లా నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, వెంకట కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, కర్నూలు జిల్లా నుంచి టీజీ భరత్, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, పార్థసారథి, బి విరూపాక్షి, నంద్యాల జిల్లా నుంచి గిత్తా జయసూర్య, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్రబాబు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఎంఎస్ రాజు, సవిత, పల్లె సింధూరారెడ్డి, సత్యకుమార్, వైఎస్ఆర్ జిల్లా నుంచి మాధవిరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, సుధాకర్ యాదవ్, అన్నమయ్య జిల్లా నుంచి అరవ శ్రీధర్, రాంప్రసాద్ రెడ్డి, ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి గురజాల జగన్మోహన్,
కలికి మురళీమోహన్, గాలి భానుప్రకాష్, థామస్, తిరుపతి జిల్లా నుంచి నెలవల విజయశ్రీ, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, పులివర్తి వెంకట మణిప్రసాద్ శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో లోపాలను తాము తెలుసుకుంటామని తెలిపారు. జిల్లాలో 5 ఏళ్లలో అనేక హామీలు నెరవేర్చామని, రాబోయే 5 ఏళ్లు కూడా గెలిచిన అభ్యర్థులు వారి హామీలు నెరవేరుస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన గొంతు వినిపిస్తామన్నారు. మా సహాయ సహకారాలు ప్రజల అభివృద్ధి సంక్షేమంలో తప్పకుండా ఉంటుందని చెప్పి వారందరికీ కోరుకుంటూ, అలాగే ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావిస్తూ, అలాగే 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం గౌరవ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే పరిపాలన అందించామో, మరి దానికి అనుగుణంగా తీర్పు రాకపోయినప్పటికీ మరి అక్కడ జరిగిన లోపాలని, మరి ప్రజల మనోభావాలకు అభిష్టంగా మా పనితీరుని ఉన్నదనేది మరి తీర్పులో తేటతెల్లమైంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాల కాలంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అనుకున్నంతగా మేము చేరుకోకపోయినప్పటికీ అవన్నీ కూడా మరి రాబోయే ప్రభుత్వం మరి తప్పకుండా వారు అవన్నీ కూడా నెరవేరుస్తారని, అలాగే ఏవైతే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఢిల్లీ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రం గెలిచిందన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామన్నారు. आपका ये प्यार, इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का ऋणी हूं। आज बड़ा मंगल है और इस पावन दिन एनडीए की लगातार तीसरी बार सरकार बननी तय है। हम सभी जनता जनार्दन के बहुत आभारी हैं। देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है। आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है। సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. మొత్తం 543 స్థానాలకు ఎన్డీఏ కూటమి 292 స్థానాలను, ఇండీ కూటమి 233 స్థానాలను, ఇతరులు 18 స్థానాలను గెలుచుకున్నారు. ప్రధాన పార్టీలలో భారతీయ జనతా పార్టీ 240, కాంగ్రెస్ 99, సమాజ్వాదీ పార్టీ 37, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, తెలుగుదేశం 16, జనతాదళ్ 12, శివసేన 9 ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.